ఏపీలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో జరిగినటువంటి సంఘటన. ఒక బాలికను అత్యాచారం చేసి ముగ్గురు మైనర్ బాలురు హత్య చేయడంతో పాటుగా ఆమె మృతదేహం కూడా కనిపించకుండా మాయం చేయటం. సో ఇది గత 10 రోజుల నుంచి పోలీసులు తీవ్ర స్థాయిలో గాలించినప్పటికీ కూడా అసలు బాలిక ఏమైంది అనేటువంటి విషయం ఇప్పటికి కూడా తేలినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే పోలీసులు ఈ ముగ్గురు బాలురిని కొంచెం తీవ్రంగా అంటే ఏదో కొట్టో 3rd డిగ్రీ చేసో ఇంకేదో కాదు, కొంచెం గట్టిగా విచారణ జరపగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే పక్క పోలీస్ జాగిలాలను తీసుకొచ్చి భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళను కొంచెం గట్టిగా విచారించగా పోలీసులకు వీళ్ళు చెప్పినటువంటి అంశాలు నిజంగా షాక్కి గురి చేశాయి. ఏంటి అంటే ఇందులో 2 పిల్లలు 10th క్లాస్ చదువుతుంటే ఒక పిల్లోడు 6th క్లాస్ చదువుతున్నటువంటి, అంటే ఇంత చిన్న వయసులో వీళ్ళు అత్యాచారానికి పాల్పడటం, అలాగే ఆమెను హత్య చేసి అసలు కనిపించకుండా చేయటం. అసలు ఏంట్రా పరిస్థితి, మీకు అసలు ఎందుకు ఇలా చేయాలనిపించింది, మీకు ఇవన్నీ ఎలా తెలుసు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, మేము ఇవన్నీ ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నాము అని చెప్పి. సో మనం కొద్ది రోజుల క్రితమే దీని గురించి మాట్లాడుకోవటం కూడా జరిగింది. సో ఇంటర్నెట్ ప్రభావం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ స్థాయిలో ఉంటుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం ఒకటి. రెండవది, నెట్లో ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు, ఏది చూపించాలి ఏది చూపించకూడదు అనేటువంటి మినిమం సెన్స్ కూడా లేకుండా వ్యూస్ కోసం చాలామంది యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు చేస్తున్నటువంటి కొంత చెత్త, సెన్సార్ లేదు కదా. సో ఇవే ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నటువంటి అంశాలు. వీళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం స్థానిక పార్క్ దగ్గర ఆడుకుంటున్నటువంటి ఆ పాపను తీసుకుని నిర్జర ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ పాప మీద అత్యాచారం చేసి ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్తుందేమో అనేటువంటి భయంతో ఆ పాప గొంతు పిసికి చంపేసి అక్కడే ఉన్నటువంటి ముళ్ళ పొదల్లో ఆ మృతదేహాన్ని దాచిపెట్టి ఏం తెలియనట్టు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ ముగ్గురులో ఒక పిల్లవాడు భయంతో ఇంట్లో వాళ్ళకి మ్యాటర్ చెప్పడం, ఇలా జరిగింది ఇది పరిస్థితి అని. ఆ బాబు తండ్రి పెదనాన్న ఇద్దరూ కలిసి అక్కడకు వెళ్ళి పొదల్లో దాచి ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని తీసుకుని బండి మీద కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్ళి వేరే మార్గంలో మళ్ళీ మృతదేహం బయటకు తేలకుండా ఉండటానికి రాయి కట్టి నదిలో పడేయటం. సో వాళ్ళు చూపించినటువంటి ప్రాంతంలో గజేతగాళ్లతోటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కానటువంటి పరిస్థితి. సో మృతదేహాన్ని ఎలా అయినా బయటకు తీస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురిని జువైనల్ హోమ్కి తరలించడం జరిగింది. వీళ్ళ మృతదేహం మాయం చేయటంలో సహకరించినటువంటి ఒక బాబు తండ్రి పెదనాన్నను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంటర్నెట్ పోకళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయి, చిన్న పిల్లలను కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి.